నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఈ మధ్య కాలంలో విడుదలైన కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ వంటి చిత్రాలు ఎలాంటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాలను తెరకెక్కించినట్లు మేకర్స్ చెప్పుకొచ్చినా కొన్ని వర్గాల వారు మాత్రం ఇవి కట్టుకథలు అన్నారు. ఇక ఈ కోవకు చెందిన సినిమానే రజాకార్ ట్రైలర్తోనే సంచలనాలు సృష్టించింది. ఇక నేడు ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. మరి రజాకార్ మూవీ ఎలా ఉంది? సినిమా హిట్టా ఫట్టా అనేది యోయో రివ్యూలో తెలుసుకుందాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా హైదరాబాద్ రాజ్యం మాత్రం యథాతథ ఒప్పందం పేరుతో నిజాం పాలనలోనే కొనసాగింది. ఇందుకు గాను నెహ్రూ ప్రభుత్వంతో నిజాం నవాబు స్టాండ్ స్టీల్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ తర్వాత నుంచి హైదరాబాద్ రాజ్యంలో అరాచక పాలన వెలుగు చూసింది. హైదరాబాద్ను మరో పాకిస్తాన్ చేసేందుకు కంకణం కట్టుకున్న ఖాసిం రజ్వీ పాకిస్తాన్తో చేతులు కలిపి రజాకార్ వ్యవస్థని ఏర్పాటు చేసి ప్రజలపైకి ఉసిగొల్పాడు. హిందూ ముస్లిం అనే కోణంలో హిందువులను ముస్లింలుగా మారాలని హుకుం జారీ చేశాడు. బలవంతంగా మత మార్పిడిలు చేయించారు. ఈ క్రమంలో ఎలాంటి దారుణాలు చోటు చేసుకున్నాయి? ఇక వీరి ప్రయత్నాలను చాకలి ఐలమ్మ, నారాయణ రెడ్డి, రాజన్న వంటి నాయకులు ఎలా ఎదురొడ్డి నిలబడ్డారు? నిజాం, ఖాసిం రజ్వీ, రజాకార్ల ఆగడాలు, అరాచకాల గురించి తెలుసుకున్న నాటి కేంద్ర మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ సమస్యను ఎలా పరిష్కరించారు అనేది కథ. ఇక రజాకార్ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, ఏడో నిజాం హయాంలో ఖాసిం రజ్వీ సృష్టించిన రజాకార్ల ఆగడాలను నేపథ్యంగా చేసుకుని రూపొందించిన సినిమానే రజాకార్. హైదరాబాద్ సంస్థాన పరిధిలోని అనేక ప్రాంతాల్లో ఖాసిం రజ్వీ నాయకత్వంలో రజాకార్లు ఎన్నో దారుణాలకు తెగబడ్డారు. మహిళలపై వారు చేసిన అఘాయిత్యాలు అన్ని ఇన్ని కావు. సామూహిక అత్యాచారాలు, దుస్తులు తొలగించి దగ్నంగా బతుకమ్మ ఆడించడమే కాక ఊరేగింపులు వంటి ఆకృత్యాలకు పాల్పడ్డారు. ఇక మగవాళ్ళు, పసిపిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా అన్ని వయస్సుల ప్రజలను నానా హింసలకు గురి చేశారు. మొత్తానికి హైదరాబాద్ రాజ్యంలోని ప్రజలను తమ బానిసలుగా మార్చేశారు. ఈ సినిమాలో రజాకార్లు చేసిన దారుణాలను కళ్ళకి కట్టినట్టు చూపించారు. తెర మీద ఒక్కో ఘటన చూస్తుంటే రక్తం మరుగుతుంది. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే బలంగా రాసుకున్నారు. రజాకార్లకు వ్యతిరేకంగా నాడు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం చాలా సుదీర్ఘమైంది. అన్ని సంఘటనలను ఒక్క సినిమాలో చెప్పాలంటే చాలా కష్టం. అందుకే కొన్ని ప్రధాన ఘటనలను మాత్రమే ఈ సినిమాలో చూపించారు. ఇక యాక్షన్ కి తగ్గ బీజిఎం, పాటలు సినిమాలకు కలిసి వచ్చాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కినా డ్రామా ఉండాలి, అది కాస్త మిస్ అయింది. అయితే సినిమాలో తెలంగాణ సాయుధ పోరాటం కోణంలో గాని, కమ్యూనిస్టులు పోరాడిన కోణంలో గాని చూపించలేదు. నిజాం నవాబుతో కలిసి ఖాసిం రజ్వీ హైదరాబాద్ ని ముస్లిం రాజ్యంగా మార్చే కుట్ర కోణంలో సినిమాను చూపించారు. దీనికి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలాంటి పరిష్కారం చూపించారు అనేది తెరపై ఆసక్తికరంగా చూపించారు. బడ్జెట్ కు ఏమాత్రం భయపడకుండా చాలా రిచ్ గా సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు ప్రాణం భీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాలో చాలా చోట్ల మ్యూజిక్ తో రోమాలు నిక్కబొడిచేలా చేశారు. సినిమాటోగ్రఫీ మరో స్పెషల్ అట్రాక్షన్. ఈ సినిమా దుస్తులు, స్టైలింగ్ దీన్ని మరింత క్వాలిటీగా మార్చాయి. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాల పనితీరు చాలా బాగుంది. గూడూరు నారాయణ రెడ్డి అనుసరించిన నిర్మాణ విలువలు ఎంతో బాగున్నాయి. సినిమాలో భారీ తారాగణం ఉంది. ఇక ఈ చిత్రంలో ముఖ్యంగా ఖాసిం రజ్వీ పాత్ర హైలైట్ అయింది. ఆ పాత్రలో రాజ్ అర్జున్ జీవించేశాడు. సినిమా మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఇక నిజాం నవాబుగా మకరంద్ పాండే ఎంతో సహజంగా కనిపించారు. ఆ పాత్రకు ఆయన బాగా సెట్ అయ్యారు. వీరితో పాటు ఐలమ్మగా ఇంద్రజ, పోచమ్మగా అనసూయ, రాజన్నగా బాబీ సింహ తమ పాత్రలో అదరగొట్టారు. అలానే వేదిక, ప్రేమలు సైతం తమ నటనతో జీవించేశారు. ఇక వల్లభాయ్ పటేల్ గా తేజ్ సప్రు చాలా హుందాగా కనిపించారు. నిజంగానే తెర మీద సర్దార్ వల్లభాయ్ పటేల్ ని చూసిన ఫీలింగ్ కలిగించారు. మిగిలిన పాత్రధారులు వారి పాత్రల్లో ఒదిగిపోయారు. రజాకార్ సినిమాకు కథ, నటీనటుల యాక్టింగ్, బీజిఎం ప్లస్ పాయింట్స్ కాగా డ్రామా లోపించడం మైనస్ అని చెప్పాలి. రజాకార్ ఆనాటి రజాకార్ల ఆగడాలకు నిదర్శనం. అయితే అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా అయితే నచ్చుతుంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.